ఇటీవలే ముఖ్యమంత్రి గారు దానికి అనుమతులు ఇచ్చి నీటితో నింపడానికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఇది ప్రజా ప్రభుత్వం. పేద వర్గాలు, మెట్ట ప్రాంత రైతాంగం, మెట్ట ప్రాంత ప్రజల యొక్క దాహార్తి తీర్చాలనేటువంటి తాపత్రయం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ పనులు చేస్తా ఉన్నాయి. 2 దఫాలు ఈ మండలం నుంచే 2 నాయకుల్ని మీరు గెలిపించి పంపిస్తే ఒక్క ఇంచి కాలువ తవ్విన పాపాన పోలేదు, ఒక్క రిజర్వాయర్కి మట్టి ఎత్తిన పాపాన పోలేదు. మరి అటువంటి వాళ్ళని మనం నాయకులుగా మీరు ఎంపిక చేసి ఇంత ప్రాజెక్టును అప్పచెప్తే పని చేశారా? ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆలోచించారు. ఇవాళ నేను నిర్లక్ష్యం చేయలేను. కాబట్టి ఏ పరిస్థితుల్లో ఉన్నాం, రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో సోమశిల హై లెవెల్ కెనాల్కి నిధులు తెచ్చి వాటిని పూర్తి చేసి పొంగూరు రిజర్వాయర్ ద్వారా ఈ ప్రాంతానికి మీ ఆస్తులు లాక్కోవడానికి ప్రయత్నం చేసిన ప్రభుత్వం అదైతే, ఇవాళ వాటన్నిటినీ సరిచేసి మీ బిడ్డల యొక్క భవిష్యత్తు, మీ తరం రేపటి తరానికి ఇది మేము ఇచ్చే ఆస్తి హక్కుని ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది, మేము చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి మీకు మనం చేస్తాం. చివరిగా లైట్లు వెలుగుతూ ఉన్నాయి. కరెంటు ఎక్కడి నుంచి తెచ్చారో నాకు తెలియదు. కరెంటు బిల్లులు కట్టలేము. 3 దఫాలు కరెంటు బిల్లులు పెంచారు. ట్రూ అప్ ఛార్జెస్ అని పెట్టారు. మీకు వచ్చే బిల్లులోనే ట్రూ అప్ ఛార్జెస్ అని 3 సార్లు వేశారు. 3 సార్లు బిల్లులు పెంచితే మీరు కట్టేది బహుశా 100-200 పెద్దగా మీకు భారం కాకపోవచ్చు. ఈ రాష్ట్రం మొత్తం మీద విద్యుత్ వాడేటువంటి రైతుల మీద, పేద వర్గాల మీద 32,000 కోట్లు దోచుకున్నారు. 1 కాదు 2 కాదు, 32,000 కోట్ల రూపాయలు అంత విద్యుత్ ధరలు పెంచి తీసుకున్నారు. ఇవాళ సంవత్సర కాలం అయింది. మేము ఎన్నికల్లో చెప్పాం కరెంటు ఛార్జీలు పెంచమని, అని వచ్చాక చూసాం పెంచకుండా ఉండడం కాదు కదా, తగ్గించే కార్యక్రమం చేద్దామని చెప్పి వేసిన ట్రూ అప్ ఛార్జెస్లో 29 పైసలు ఇవాళ యూనిట్కి తగ్గిస్తూ వస్తే దాదాపుగా 4,650 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మీ మీద పడే భారాన్ని తగ్గించామని చెప్పి మీకు ఈ 5 సంవత్సరాల కాలం ట్రూ అప్ ఛార్జెస్ కాదు, ట్రూ లో ఛార్జెస్ అని అంటే దాన్ని కానీ మేము చేయగలిగితే దాదాపు 30,000 కోట్ల రూపాయలు మీ మీద వేసే భారాన్ని తగ్గించినటువంటి ప్రభుత్వంగా ఇవాళ కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇవాళ చేసినటువంటి ఒక